అక్షరాభిమానాలు మాపై ఉండాలని ఆకాంక్షిస్తూ అడవిలో ఆ రాత్రి కథ మొదటి భాగాన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. రెండో భాగంలోకి వెళ్దామా మరి? చూడండి, నా డ్యూటీ అయిపోయింది, నేను వెళ్తున్నాను. ఏ ప్రతాప్, ఇలారా. ఇదిగో మీకోసం మెకానిక్ని తీసుకొచ్చిన ఆఫీస్ బాయ్. కారు చిన్న రిపేర్ అట, అరగంటలో బాగైపోతుంది. మీతో మా ప్రతాప్ కూడా శ్రీరంగం గుట్టకి మీ కారులోనే వస్తాడు. కాస్త పనుందట. మా ప్రతాప్ మీకోసం టిఫిన్ కూడా తీసుకొచ్చాడు. తినేసి జర్నీ స్టార్ట్ చేయండి. 2 గంటల్లో మీరు ఆ ఊరికి చేరిపోతారు అని రామలింగం సార్ చెప్పాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మాకు చాలా హెల్ప్ చేశారు. మేము ఎప్పటికీ మీ మేలు మర్చిపోలేం సార్. అదేం లేదయ్యా, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. అలా ఉంటేనే కదా మనల్ని మనుషులు అంటారు. ఓకే, మేము వెళ్తున్నాం. డే డ్యూటీ జయరాం సార్ అండ్ టీం వచ్చారు. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే వారిని అడగండి. మేమిద్దరం టిఫిన్ చేశాం. అసలు రాత్రి ఏం జరిగింది అన్న సంశయం నన్ను వేధిస్తుంది. రండి ప్రతాప్ సార్, కార్ రిపేర్ అయ్యేదాకా అలా తిరిగొద్దాం అన్నాడు నిహాన్. అలా కొంచెం ముందుకు నడిచాం. నిహాన్ అక్కడే ఆగాడు. మేం వాడిని చూడకుండా మాట్లాడుతూ వెళ్తున్నాం. వెనుక నుండి నిహాన్ గడి పిలుపు. వెనక్కి తిరిగి చూశాను. నిహాన్ ఏదో చూస్తూ నిలబడ్డాడు. ఏంటని వేగంగా నడిచాను నిహాన్ వద్దకి. ప్రతాప్ సార్ కూడా నా వెనకే వచ్చారు. రాజ్, ఇటు చూడు. నిన్న రాత్రి మనం చూసిన ముసలాయన. నేను ఏంటని చూశాను. శిలాపలకం, దానిపై అవే రూపురేఖలతో చిక్కిన చిత్రం. జననం 1850, మరణం 1920. మరి మేము నిన్న రాత్రి చూసాం కదా. అంటే అది దయ్యమా, ఆత్మ? సార్, ఈ శిలాపలకం మీద ఉన్న ఫోటో ఎవరిది? మేము నిన్న రాత్రి చూసాం సార్ ఇవన్నీ. నే చెప్తాను, కానీ కాస్త ముందుకు వెళ్దాం పదా అన్నారాయన తటపటాయిస్తూ. ఆయన పేరు వరదరాజులు. ఒకప్పుడు ఈ అడవిని ఆనుకొని ఇది ఒక చిన్న గ్రామం. కరువు కాటకాలతో అల్లల్లాడుతున్న గ్రామం. ఈ ఊరి పేరు వరదయ్యపాలెం. ఈ గ్రామ పెద్ద వరదరాజులు. ఆయన ఎంతో మంచివారు. తన గ్రామ ప్రజల మంచి కోసం పాటుపడేవారు. తన వ్యవసాయ భూమి నుంచి వచ్చే ధాన్యాన్ని కూడా ప్రజలకే పంచేవాడు. ఆయన అంత మంచివాడైతే ఇలా దయ్యమై ఎందుకు తిరుగుతున్నాడు? మేమిద్దరం నిన్న రాత్రి ఎంత హడలి చచ్చామో కదరా అన్నాడు నిహాన్. నేనన్నీ చెప్తా. కారు రిపేర్ పూర్తయిపోయి ఉంటుంది. మనం వెళ్తూ మాట్లాడుకుందాం. ఎందుకైనా మంచిది మనం వెళ్తేనే బాగుంటుందని నాకు అనిపిస్తోంది అంటూ ఆయన మా కారు వద్దకు నడిచారు. మేము ఆయన్ని ఫాలో అయ్యాం. కారు రిపేర్ పూర్తయ్యాక మేము జర్నీ స్టార్ట్ చేశాం. నిన్న రాత్రి జరిగింది చూసిన తర్వాత దెయ్యాలు ఉంటాయని నేను నమ్ముతున్నాను అన్నాను నేను. ఒకసారి నా లైఫ్లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఏంటి సార్ అన్నాను నేను. దాదాపు 6 సంవత్సరాలై ఉంటుంది. మా ఊళ్ళో ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి 1 గంట అయింది. నిద్ర పట్టడం లేదు. కాస్త చల్లగాలికి బయటకి వెళ్దామనిపించింది. మెయిన్ డోర్ తీసి బయటికి వెళ్ళాను. కాస్త ముందుకు వెళ్తే ఇండ్లేమీ లేవు. అక్కడ పాస్ పోసి మా ఇంటి వైపు నడిచాను. మా ఇల్లు దాటి అది 2వ ఇల్లు. స్ట్రీట్ లైట్ వెలుగులో నాకు ఓ నీడ కనిపించింది. చొక్కా లేకుండా లుంగి కట్టుకుని కూర్చున్న మనిషి నీడ. చేతిలో బీడీ వాసన కూడా గుప్పుమంటోంది. ఎవరని 4 అడుగులు ముందుకు వేశాను. 6 మెట్టు మీద ఎవరైనా కూర్చున్నారేమోనని. కానీ ఎవరూ లేరు. అదేమైనా చెట్టు నీడ లేక మరింకేదైనా అని మళ్ళీ చుట్టూ చూశాను. ఆ నీడ తల తిప్పి నన్ను చూస్తున్నట్లుగా అనిపించింది. తన పెదవుల మధ్య ఉన్న బీడీని తన చేయితో తీసుకొని కిందికి దించి తన చేయిని తన తొడ మీద పెట్టుకున్నాడు. అలా ఆ నీడ నాకు కనిపించింది. నా గుండె జారిపోయింది. నేను మా ఇంట్లోకి పరుగు తీశాను. నేను చాలా భయపడ్డాను. వారం రోజులు మంచానికి అతుకుపోయాను. హై ఫీవర్. కానీ నాకు అదేంటో తెలుసుకోవాలనిపించేది. భయపడుతూనే మెయిన్ డోర్ ఓపెన్ చేసి మా మెట్ల మీద నిలబడి చూసేవాణ్ణి. నాకు అలాగే ఆ నీడ కనిపించేది. ఇలా చాలాసార్లు జరిగింది. ఒకసారి నేను మా అమ్మతో చెప్పాను. అప్పుడు అమ్మ, అరే 2 నెలల క్రితం మా ఇంట్లో ఆ పెద్ద మనిషి చనిపోయాడు కదరా, వాళ్ళ 4వ అమ్మాయి పెళ్లి కూడా ఖాయం చేశారు. అంతలోనే ఆ పెద్ద మనిషి అట్లా చనిపోయాడు. పాపం ఆ అమ్మాయి పెళ్లి కూడా ఆగిపోయింది. ఆ పెద్ద మనిషి కోరిక తీరకుండా చచ్చిపోయాడని అందరూ చెవులు కొరుక్కుంటున్నారా. ఆ ముసలాయన దయ్యమయ్యాడని. నువ్వు రాత్రిళ్ళు బయటకు వెళ్ళకు అంది అమ్మ. కానీ నేను అలాగే వెళ్ళి చూసేవాణ్ణి. నాకు అలాగే ఆ నీడ కనిపించేది. 1 సంవత్సరం తర్వాత వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయిపోయింది. నాకు అప్పటి నుండి ఆ నీడ అస్సలు కనిపించలేదు. అప్పట్లో నేను భయపడ్డా ఆ తండ్రి హృదయానికి ఆత్మకు నమస్కారాలు చేసుకుంటూ ఉంటాను అని చెప్పి బాటిల్లోని నీళ్లు తాగారు ప్రతాప్ సార్. నిహాన్,
మనం నైట్ ఆ ఇంటికి వెళ్ళాం కదా అన్నాను. వాడు అవునవును వెళ్ళాం కదా, మరి కారులోకి ఎప్పుడొచ్చాంరా అన్నాడు నిహాన్. అప్పుడు నేను నిన్న రాత్రి జరిగిందంతా ప్రతాప్ సార్కి చెప్పాను. ఏ ఇల్లు లేదు ఈ అడవిలో. మీరిద్దరూ అడవిలో స్పృహ తప్పిపోయి పడి ఉన్నారట. రామలింగం సారే మిమ్మల్ని వాళ్ళ వెహికల్లో తీసుకొచ్చి మీ కారులో కూర్చోబెట్టారట. రామలింగం సార్ మార్నింగ్ లేచి చూసేసరికి మీరు కారులో లేరట. సార్కి ఈ అడవంతా అలవాటైన ప్రాంతం. ఎగ్జాక్ట్గా మీరు పడిపోయిన స్థలంలోనే ఎన్నో సంఘటనలు జరిగాయట. సార్ తన వెహికల్ తీసుకొని అక్కడికి రావడం వల్లే మీరిద్దరూ సేవ్ అయ్యారు. మీరు స్పృహలోకి రావడానికి దాదాపు అరగంట పట్టిందట. ఆయన కూడా చాలా టెన్షన్ పడ్డారట. మీకు ఈ విషయాలేవి చెప్పొద్దన్నారు. కానీ మీరు కుర్రాళ్ళు ఇలాంటి ప్లేస్లకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నా అన్నారు. మేమిద్దరం సైలెంట్ అయిపోయాం. మా ఇద్దరికీ నోట మాట రావడం లేదు. మళ్ళీ ఆయన మా నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ ఆ ముసలాయన మిమ్మల్ని కాపాడాలని వెనక్కి వెళ్ళమన్నాడు. కానీ మీరే ఎరక్కపోయి ఇరుక్కున్నారు ఆ దయ్యాల బ్యాచీలో. సార్ మాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి సార్ అన్నాడు నిహాన్. మీరు ఇల్లు చూశామని చెప్తున్నారు కదా, ఆ ఇల్లు ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉండేది ఈ వరదయ్యపాలెంలో. వేరే ఊళ్ళ నుండి వచ్చే బాటసారులకు రాత్రైతే అడవి దాటలేకపోయేవారు. రాత్రి ఇల్లు ఆశ్రయం ఇస్తామని చెప్పి వారి దగ్గర ఉన్న డబ్బులు వస్తువులు కొట్టి లాక్కునేవారు. బయటకు చెప్తే చంపుతామని బెదిరించేవారు. ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళని చంపి వాళ్ళింట్లోనే ఓ పక్క గదిలో పాతిపెట్టేవారు. ఆ ఊళ్ళోకి వస్తున్న మనుషులు ఏమైపోతున్నారని ఎవరికీ తెలియడం లేదు. ఏదైనా జంతువు చేతిలో పడి చచ్చిపోతున్నారని అనుకుందామంటే వాళ్ళకి ఎలాంటి ఆనవాళ్ళు దొరికేది కాదు. ఆ ఊరికి చాలా చెడ్డ పేరు వచ్చింది. ఏం జరుగుతుందో తెలియని వరదరాజులు కూడా చాలా బాధపడేవారు. ఎట్టకేలకు ఈ విషయం ఊరి యువకులు కాపలా ఉండి జరుగుతున్నదంతా తెలుసుకున్నారు. కానీ ఆ ఇంటి యజమాని ఓ తాగుబోతు, ఇద్దరు కొడుకులు చెవిటి మూగ, ఒక స్త్రీ కూడా ఈ నేరాల్లో భాగస్వామి అయినందుకు ఊరంతా బగ్గుమంది. ఒకరోజు రాత్రి ఆ ఇంటికి కిరోసిన్ పోసి నిప్పండించారు. ఆ నలుగురి అరుపులు ఆహాకారాలు ఎవరికీ పాపమనిపించలేదు. విషయం తెలుసుకున్న వరదరాజులు ఆ ఇంటికి వచ్చారు. అరుపులు మిన్నంటుతున్నాయి. ఎవరు ఎంత చెప్పినా వినకుండా వాళ్ళని కాపాడాలని ఆయన డోర్లని బాదుతున్నాడు. ఎందుకింత పనిచేశారా, ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, ఇలా చేశారేంటి అని ఆ ఊరి యువకులను కోప్పడుతున్నారు. అయ్యా మీరండి, మంటలు చెలరేగుతున్నాయి, మమ్మల్ని క్షమించండి, మీరండయ్యా అంటూ అరిచారు. అంతలో డోరు బాగా కాలడం వల్ల ఊడి వరదరాజులు మీద పడింది. ఆయన చనిపోయారు. ఇది ఈ ఊరి కథ. ఈ ఊరికి ఎవరొచ్చినా చంపాలని ఆ కుటుంబం చూస్తూ ఉంటుంది, కాపాడాలని వరదరాజులు చూస్తూ ఉంటాడు. మీ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇదంతా విన్న తర్వాత మా ప్రయాణం నిశ్శబ్దంగా సాగింది. మేం శ్రీరంగం గుట్టకి చేరాం. మీకు మా కథ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.